రైట్, బిఫోర్ దట్ ఒకసారి రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సరే ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు స్ప్లిట్ అవ్వడం దానికోసం టెక్నికల్గా మీరు చేస్తున్నటువంటి ప్రయోగమే కానీ రాజకీయ ఉద్దేశం ఏమున్నా కానీ ఇక్కడ వ్యతిరేక ఓటు సాంప్రదాయ ఓటు రెండు చూసుకుంటే కనుక వ్యతిరేక ఓటును తీసుకోవడానికి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయి. సో గెలుపుకు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. కమింగ్ టు సాంప్రదాయ ఓటు బ్యాంక్ చూసుకుంటే కనుక ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఈసారి ఏమన్నా చీలే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తోటి ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు, ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలు. సో ఇట్లా నేపథ్యంలో ఈ అలకల మీద ఉన్న వాళ్ళు కానీ పార్టీని వీడుతున్నటువంటి వాళ్ళు కానీ షర్మిలతో వెళ్లే వాళ్ళు ఒకవేళ ఉంటే గనక సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా వైసీపీకి దెబ్బపడే అవకాశాలు ఉంటాయి కదా. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అసలు సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోవడం జరిగిందండి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి 1% ఆఫ్ ఓటింగ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఈ రోజు షర్మిల గారు అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా షర్మిల గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా సరే ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిన సాంప్రదాయబద్ధమైన ఓటింగ్ ని ఆవిడ చేల్చడం అనేది జరగడం అసంభవం అండి. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టేటప్పుడు ఆవిడ ఏం చెప్పారండి, నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని కాదు, తెలంగాణ కోడల్ని, తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణలోనే మరణిస్తాను, నేను ఎప్పుడు తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఆవిడ స్టాండ్ మార్చుకుని తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆవిడ ప్రచారం చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయబద్ధమైన ఓటింగ్ ఏది కూడా చేయడం అనేది జరగదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క దాన్ని ఏమంటారు, ఎందుకు పనికిరాని వృధా ప్రయాస. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సాధించడం కోసం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కయ్యి చంద్రబాబు నడిపిస్తున్న మరో ఎత్తుగాడు ఇది. వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రమేష్ గారు రాజకీయాల్లో చాలా రోజుల నుంచి మనం విన్నాం, సొంత గూడికి చేరుకున్నాం, గర్వాపసి లాంటి మాటలు చాలా రోజుల నుంచి విన్నాం. అట్లా తెలంగాణ వర్షన్ మీరు షర్మిల విషయం తీసుకుంటే గనక పోటీ చేయకుండా పార్టీని అంటే ప్రజల్లో కూడా వెళ్లకుండా ఒకవేళ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎక్కడ ప్రచారం కూడా చేయలేదు, అట్లా చేస్తే కొంతవరకు మళ్ళీ ఎఫెక్ట్ పడుద్దేమో, గతంలో వైఎస్ఆర్ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ పడతాయేమో అన్న ఉద్దేశంతో ఒక రకంగా త్యాగమే అనుకో. ఆ తర్వాత సరే రాజకీయ వ్యూహంలో భాగమే కావచ్చు, ఎన్నికల వరకు ఆగి ఎన్నికల తర్వాత పార్టీ విలీనం చేసే కార్యక్రమం అంటూ గతంలో మాట్లాడుకున్నారేమో. బట్ ఇక్కడ గర్వాపసి అని ఎందుకు అనుకోవద్దు, వైఎస్ఆర్ సెంటిమెంట్, వైఎస్ఆర్ బిడ్డ మళ్ళీ వచ్చింది అని ఎందుకు ప్రజలు అనుకునే అవకాశం లేదనుకుంటున్నారు? ఎస్, గర్వాపసి అంటే తెలంగాణ వరకే ఆవిడ గర్వాపసి, ఆంధ్ర రాష్ట్రంలో కాదు. ఎందుకంటే ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. బట్ బాణం వదిలింది ఆంధ్రప్రదేశ్ లోనే కదా, జైల్లో ఉన్నప్పుడు కాళ్లకు బలపం కట్టుకుని తిరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే కదా. అవును, తిరిగింది తెలంగాణ, ఆ రోజున తెలంగాణలోనూ తిరిగింది, ఆంధ్రప్రదేశ్ లోను తిరిగింది. ఆవిడ కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే బాణం వదలలేదండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున కలిసే ఉన్నాయి. ఈ రోజున ఆవిడ ఏం చెప్పింది, నేను తెలంగాణ కోడల్ని, ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలోనే చచ్చిపోతాను, మీరందరూ నన్ను నమ్మండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆవిడ. కానీ ఈ రోజున ఆవిడని ఆంధ్ర రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయబద్ధ ఓటింగ్ ఏది కూడా షర్మిల గారి వెనకాల వెళ్ళడం అనేది అసంభవం, అదైతే జరగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పునాదులతోటి సహా పెగిలించి వేయడం జరిగింది. సో మీ దగ్గర కాదని టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ లోకి పోయినా గానీ వాళ్ళ మీద అవినీతి ముద్ర ఉన్నా గానీ ఇక్కడ చెల్లని నాణాలు అక్కడ కూడా చెల్లాయి అని చెప్పేసి చెప్తున్నారు. గెలవని పార్టీలోకి ఎవరు వెళ్తారండి? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు అంటే ఆ రోజున మొట్టమొదటి నుంచి ఆయన పార్టీలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అప్పటి నుంచి షర్మిల గారితో పాటు ఆయన ప్రయాణించడం జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఈ రోజున ఎవరన్నా మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే వెళ్తే టీడీపీలోకి వెళ్తారు, లేదా జనసేనలోకి వెళ్తారు. ఎందుకంటే ఏదో ఆ పార్టీలు బలంగా ఉన్నాయి, ఆ పార్టీలతో పాటు వెళ్తే మా నాన్న గెలవచ్చు, వాళ్ళిద్దరు ఎలియన్స్ అయ్యారు కదా అనేది కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో టీడీపీలోకి వెళ్ళినా, జనసేనలోకి వెళ్ళినా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ వెళ్ళినా ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఏమీ అవదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానన్న
హామీలన్నీ అమలు చేయడం జరిగింది. వాటన్నిటి యొక్క ఫలాలను వాళ్ళు, సంక్షేమ ఫలాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ రోజున ఆ రోజున ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? అది అమ్మ ఒడి నాన్న బుడ్డి అన్నాడు. ఈ రోజున ముగ్గురు పిల్లలను కానండి 45,000 ఇచ్చేస్తానంటున్నాడు. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన రైతు రుణమాఫీ పూర్తిగా చేశారా? అరకొరగా చేసి వదిలేశారు. అలాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీ కూడా ఈ 2014 నుంచి 2019 వరకు అమలు చేయలేదు. ఆయన్ని రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన నవరత్నాలు అనే హామీలు అన్నింటినీ అమలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, మీరు సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు, రైట్? అలా కదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను మంచి చేయకపోతే నాకు ఓటేయద్దని చెప్పి చెప్పగల దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. ఒకటి అంటే ఈ చర్చా వేదిక సాక్షిగా ఈ చర్చా వేదిక సాక్షిగా ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటి? ఒక 4-5 చెప్పగలుగుతారా? ఎందుకంటే ప్రతిపక్షాలు పోలవరం తీసుకొస్తున్నాయి, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాయి, ప్రతిపక్షాలు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నాయి, ప్రతిపక్షాలు ఉద్యోగాల గురించి తీసుకొస్తున్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తీసుకొస్తోంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రండి, మీరు స్కూల్స్ కి రండి ఒక్కసారి. నాడు నేడులో ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు జాయిన్ చేయని పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనే ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంగన్వాడీ స్కూల్స్ కానీ, లేకపోతే దీన్ని ఏమంటారు, వైద్యంలో కూడా గ్రామాలకి జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో గ్రామాలకి డాక్టర్లు పంపించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి డబ్బులు వాళ్ళకి వైద్యం చేపిస్తే డబ్బులు అందజేసి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకు డాక్టర్లను పంపించి వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో అదే గ్రామంలో చెక్ చేసి వాళ్ళకి మళ్ళీ వైద్యం చేపిస్తున్నాడు. ఈ రోజున ఎన్నికలు వస్తున్నప్పుడు వ్యతిరేక అంశాలు చాలా ప్రభావం చూపుతాయి. ఈ వ్యతిరేక అంశాలను ఎదుర్కోవడమే అధికార పార్టీ చాలా కీలకంగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక సోషల్ ఇంజనీరింగ్ అనుకున్నా కానీ, లేదంటే వాటెవర్ ప్రజల్లోకి వెళ్ళే విధానం కానీ, కర్ణాటకలో అధికార పార్టీకి తగిలినటువంటి దెబ్బే కానీ ఆనాడు, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తగిలినటువంటి ఎఫెక్టే కానీ, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నది కూడా ఒక వర్గం నుంచి వాదన వినిపిస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలన్నింటికి కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. దానికి తోడు అంగన్వాడీల ఎఫెక్టు, 108, 104 సిబ్బంది ఈ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అధికారులు రాష్ట్రానికి వస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపించట్లేదా మీకు? ఇవన్నీ ఏమి ఉండవండి. ఎందుకంటే కూడా వీటన్నిటిని కొంతమంది వెనకాల నడిపిస్తున్న విషయం ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళతో మేము మాట్లాడుతున్నామండి. మా మండలంలో గానీ, మా నియోజకవర్గంలో గానీ అంగన్వాడీ వాళ్ళు మా దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమంటే మాకు స్ట్రైక్ చేయాలనే ఉద్దేశం లేదు, కానీ మా యూనియన్లు కుదరదు, మీరు స్ట్రైక్ చేయకపోతే కుదరదు అని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తున్నారు. మేము జాయిన్ అయిపోదామనే ఉద్దేశం ఉన్నా రేపొద్దున యూనియన్ లో లేకపోతే మాకేం ఇబ్బందులు వస్తాయో అనే ఉద్దేశంతో మేము స్ట్రైక్ లో పాల్గొంటున్నాం. యూనియన్ల వెనకాల ప్రతిపక్షాలని అంటున్నారా? అంతే, ఖచ్చితంగా. అనుష గారు అట్లాగే అనుష గారు అండ్ ఆల్సో జనసేన మురళీరెడ్డి గారు. అనుష గారు చెప్పండి, ఇక్కడ స్ట్రైక్ల వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, లేనిపోరు ఆరోపణలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా కానీ 175కు 175 స్థానాల్లో అభ్యర్థుల్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఈ రోజు మీరు ఉన్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మేరుగు నాగార్జున ఆరోపిస్తున్నటువంటి అంశం. అనుష గారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మ్యూట్ లో ఉంది అనుష గారు. సారీ, వన్ థింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండి రమేష్ గారు చెప్పిన పాయింట్ లో, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడర్ అని చెప్పేసి ఆయన చెప్పారు, నేను చెప్పలేదండి. దిస్ నాట్ మై స్టేట్మెంట్. అంటే వైఎస్ఆర్సీపీకి సొంత క్యాడర్ కూడా లేదు, పక్క పార్టీ నుంచి తెచ్చుకున్న క్యాడర్. పక్క పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నాయకుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. అనుష గారు, మీరు కామెంట్ చేసే ముందు మీ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చారు ఇద్దరు రెండు పార్టీలు ఇద్దరు అక్కడి నుంచి వచ్చినటువంటి మూలాలు. పాయింట్ రండి.
ఇప్పుడు అంటే మీరేమన్నారు? మేడం మాకు సొంత రమేష్ గారు, కామెంట్ శ్రీకాంత్ చేస్తున్నారు. గారు, శ్రీకాంత్ మీరు గారు, రాసుకోండి, మీ అనూష point గారు ప్లీజ్ అనూష గారు కంటిన్యూ. మీరు ఏం మాట్లాడారు? రమేష్ గారు మాట్లాడివ్వాలండి. మాట్లాడిస్తున్నాండి మీ 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 సహపక్షంతో మాట్లాడిస్తున్నాను ఖచ్చితంగా సార్. మాట్లాడివ్వాలండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లాగో ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తున్నారు, కనీసం డిబేట్లైనా మాట్లాడివ్వండి. రాష్ట్రంలో అలాగే ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తున్నారు. అనూష గారు మాట్లాడారు, మురళి గారు, సమయం మురళి సరిపోదు, గారు. దయచేసి రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. నా పాయింట్ కంప్లీట్ చేయమను. అనూష గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసుడు అనేది ఎంత నిజమో, వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసుడు అనేది కూడా ఎంత నిజం కదా. గతంలో ఆవిడే కదా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా కాళ్ళకు బలపం కట్టుకుని తిరిగింది, ఆవిడే కదా అన్న లోపల వెళ్ళినప్పుడు చెల్లిగా అన్న వదిలిన బాణంగా వచ్చి ఈ రోజు సో అప్పుడు పనికొచ్చిన షర్మిల గారు ఇప్పుడు ఇంకొక పార్టీకి పనికిరాదు అనేది ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉందండి. నేను దాని గురించి పాయింట్ అన్నాను. ఆయన నెవర్ మా బాబు గారు కాంగ్రెస్ నుంచి రాలేదని నేను చెప్పట్లేదు, దాని గురించి నేను డిబేట్ చేస్తాను. మీ పార్టీలోకి పనికొచ్చిన షర్మిల గారు ఈ రోజు ఎందుకు ఏపీ స్టేట్ కాంగ్రెస్ కి ఏపీ కాంగ్రెస్ కి ఎందుకు పనిచేయరు, మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు అనేది అంటే మీ వరకు వస్తే అంటే వాడుకోవడం వదిలేయడంలో మీరు ఏ రకంగా పాత్ర పోషిస్తున్నారు అనేది ఈ రోజు కళ్ళగట్లకి కనిపిస్తుందండి. ఆంధ్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవడం వదిలేయడం అనేది మనకు స్వయంగా కనిపిస్తుంది కదా. ఏదైతే ఈ పార్టీలో బలపం కట్టుకుని తిరిగిన వాళ్ళు లేకపోతే ఈ పార్టీకి బోయల్లా పనిచేసిన వాళ్ళు కాపు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే, ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చూసినట్లయితే, కోటమిరెడ్డి గారి దగ్గర నుంచి చూసినట్లయితే మనము ఆనంద్ గారు, మేకపాటి గారు వీళ్ళందరూ ఈ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదుల నుంచి ఉన్న వాళ్ళు దాని అభివృద్ధి కారకులు కదా. వీళ్ళందరినీ ఈ రోజు వారసులు వదిలేస్తుంది ఏ పార్టీ? ఈ పార్టీ కదా. ఈ రోజు సంవత్సరం కూడా అదే వదిలేస్తున్నారు. చేసి ఇంకొక విషయం చెప్తాను, అంగన్వాడీ కార్మికులది ఒకే ఒకటండి. ఆ రోజు తెలంగాణ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళకన్నా 1000 ఎక్కువగా నేను ఇస్తానని అడుగుతాను హామీ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ హామీ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దీని వల్ల ప్రతిపక్షాలు కూడా ఏంటి అంటే వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు అమలు పరచండి అని చెప్పి ఖచ్చితంగా అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలంగాణ కన్నా అంటే గుర్తు వచ్చింది అనుకోవాలా, గుర్తు చేస్తున్నారు అనుకోవాలా? గుర్తు చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. ఇప్పుడు మీరు చూసారు ఈరోజు సజ్జల రామకృష్ణ గారి స్టేట్మెంట్ ఏంటి? మహా అయితే 1,00,000 ఓట్లు అంగన్వాడీ కార్యకర్తల ఓట్లు నాకు కాదు అంటున్నాడు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. చేసుకున్నాడు. మీరు ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఈ రోజు సర్వీస్ సెక్టర్స్ కూడా మీరు అణచివేస్తున్నారు అనే దానికి ఇది నిదర్శనం కదా. అంటే మీకు వరుస రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి అని అడగడం తప్పొచ్చిందా మీకు? ఈ రోజు దాని వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయా? అంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు జరిపించిన ప్రతి యూనియన్ తో మీరు జరిపించిన ఉద్యోగ సంఘాలతో జరిపించిన ప్రతి ఉద్యమాల వెనకాల ధర్నాల వెనకాల మీరున్నారని మేము అనుకోవచ్చా? చెప్పమంటారా? మాట్లాడినా నేను మీరు మాట్లాడాలండి. నా పాయింట్ రమేష్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు నిందలు వేస్తున్నారో దానికి నిజాలుంటే ఆరోపణ చేయండి. మీరు నిజాలు లేకుండా ఆరోపణ చేస్తే అంగన్వాడీ కార్యకర్తలు మీకు చెప్పారా అండి దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే దీని వెనకాల జనసేన పార్టీ ఉందని చెప్పేసి అన్నారా? అంటే రాష్ట్రంలో అమరావతి ఉద్యమాల దగ్గర నుంచి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాల వరకు ఎవరికి రైట్ లేదంటారా? వాళ్ళ హక్కులు ప్రభుత్వమా? రమేష్ గారు, అనూష గారు 1 సెకండ్, హీస్ గివింగ్ ఆన్సర్. రమేష్ గారు మాట్లాడమంటారా? మాట్లాడండి రమేష్ గారు, మాట్లాడండి, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటారు, ఈ జిల్లాలో ఉంటారు. మేము కూడా అందరితోనూ మాట్లాడుతూ ఉంటాం కదండి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేదేంటి? మాకు జాయిన్ అవడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ జరిగింది ఈ రాష్ట్రంలో. తీసుకున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణ కన్నా 1000 రూపాయలు మీరు చెప్పండి. నేను చెప్పిన తర్వాత 1000 రూపాయలే కదా మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, అనూష గారు మీరు ఒక వ్యాలిడ్ అనూష గారు 1 సెకండ్ అనూష గారు ఉండవాలి. అనూష గారు అనూష గారు అనూష గారు జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరైతే చంద్రబాబు అంగన్వాడీ నాయుడు గారి కార్యకర్తలు టైంలో రమేష్ గారికి చెప్పారో వాళ్ళని తెచ్చుకుని డిబేట్ లో కూర్చోమని చెప్పించమని చెప్పండి. ఈ రోజు చెప్తాడండి ఆయన. తప్పకుండా వి విల్ ఫోకస్ డెఫినెట్లీ విల్ ఫోకస్ రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి జీవో ఇచ్చారు తప్ప ఏ ఒక్క నెల కూడా పెంచిన జీతం ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ జీవోని అమలు చేస్తూ ఇది చాలా తప్పు. ఆ రోజు మేము 6,000 పెంచలేము అనేది ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలే చెప్తున్నారు. అంగన్వాడీ యూనియనే చెప్తుంది. 6,000 పెంచారు కానీ ఈ రోజు వాళ్ళ జీతం ఎంత? వాళ్ళ జీతం ఎంత? 1,000 రూపాయలు మాత్రమే. వాళ్ళ జీతం ఎంత అండి? జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. అవును, వాళ్ళ జీతం ఎంత చెప్పండి మోష గారు, మీరు వాళ్ళ జీతం ఎంత చెప్పండి. మేము చెప్పిన లెక్కలు 11,500 జీతం. మురళీరెడ్డి గారు వ్యతిరేకత ఒకవైపు, బలాబలాలు ఒకవైపు, సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు, ఎవరు ఓటు ఎవరు జీల్చబోతున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ఏకుకు మేకై కూర్చుంటే మరోవైపు కుటుంబ సభ్యులు, సొంత చెల్లె ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒక కాన్ఫిడెన్స్ మాత్రం వాళ్ళకి కనిపిస్తోంది. నవరత్నాలను నమ్ముకున్నామంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు వైసీపీ చెప్తోంది ఏంటంటే జనసేనకు అంత బలం లేదు అంటూనే జనసేనను పదే టార్గెట్ చేయడం కానీ, జనసేన ఒక నామస్మరణ కానీ వైసీపీ నుంచి నడుస్తున్న మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు అంటున్నది ఒకటే, తెలుగుదేశం పార్టీ జనసేన కలిపితే 175 నియోజకవర్గాల్లో కనీస అభ్యర్థులు పెట్టే అంతటువంటి స్టామినా ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ముందుగా ఒకటే తెలియజేసుకున్నాం సార్, ఇక్కడ ఉద్యమాల వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి అంటే ఉద్యమాల వెనకాల ప్రతిపక్షాలు ఉండవండి. ఉద్యమాలు ఏవైతే రోడ్డును పడతాయో వాళ్ళ వెనకాల ప్రతిపక్షాలు నిలబడతాయి. ఈ విషయం రమేష్ గారు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క ఏదైతే అరాచక ధోరణి, నియంతృత్వ ధోరణికి ఎప్పుడైతే ఇప్పుడు ఒక్క అంగన్వాడీలే కాదండి, ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు రోడ్లో చూస్తే ఏ వీధిలో పట్టిన కుప్పలు తెప్పలుగా ఈరోజు చెత్త. మీ ఆడియో మ్యూట్ లో పడింది రమేష్ గారు. సారీ మురళి గారు ఆడియో మ్యూట్ పడింది. మురళి గారు మ్యూట్ లో ఉన్నారు. మురళి గారు మురళి గారు మాట్లాడండి. మురళి గారు ఈజ్ ఇట్ ఓకే? రైట్. శేషు సార్ సేమ్ అదే ప్రశ్న ఇదే, ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒకటైతే గనక ఇక్కడ కీలకమైనటువంటి అంశం వ్యతిరేక ఓటు బ్యాంకు, అట్ ది సేమ్ టైం పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓటు బ్యాంకు, పార్టీని నమ్ముకున్నటువంటి ఓటు బ్యాంకు, ఇదొకటైతే కనుక చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి అంశం. గతంలో వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ ఈసారి ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? కూతురుతోనే ఉన్నారా, కొడుకుతో ఉంటారా అన్నది ప్రధానంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఒకవేళ కూతురుతో ఉంటే కనుక ఖచ్చితంగా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశాన్ని అంటే ఎటు చూసినా కానీ వైసీపీకి ఎఫెక్ట్ పడే అవకాశాలనే కానీ, ఇటు వ్యతిరేక ఓటు బ్యాంక్ విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ఎక్కడైనా అంటే ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? వైసీపీ దీన్ని ఎట్లా డీల్ చేయాలి? శ్రీకాంత్ గారు, ముందు మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు మన సబ్జెక్ట్ విషయానికి ఒక ఆన్సర్ చెప్తాను. వై పవన్ కళ్యాణ్ టార్గెట్ బై ది వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని అంటే, మీరు ఎంతగా అనుకున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రౌడ్ పుల్లర్స్ ఇద్దరే. ఒకటి జగన్మోహన్ రెడ్డి మాస్ క్రౌడ్ పుల్లర్, రెండోది ఒక సినిమా యాక్టర్ గా పవన్ కళ్యాణ్ కూడా క్రౌడ్ పుల్లర్ అన్నది. కాబట్టి ఆ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పెద్ద క్రౌడ్ పుల్లింగ్ చేయగలుగుతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. రెండోది ఒక బిగ్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ గా మీరు చూడండి, చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 18 శాసనసభ స్థానాలు గెలిస్తే 16 మీకు ఆంధ్రప్రదేశ్ లోనే గెలిచారు. ఆ 16 కూడా కాపు కమ్యూనిటీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే గెలిచారన్న విషయాన్ని మనం గమనించాలి. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల నిలబడ్డప్పుడు కూడా కాపు బలిజా కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి గాజువాక భీమవరంలోనే నిలబడ్డాడు అనేటటువంటి విషయం చెప్పాలా. మరి ఎంతగా అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీని ప్రభావితం చేసేటటువంటి ఒక వ్యక్తి కాబట్టి అక్కడ పెద్ద ఓటింగ్ ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకో విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ లో ప్రధానంగా మీరు
మీకు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మందకృష్ణ మాదిగని చూశారు. మందకృష్ణ మాదిగ ఇస్ బిగ్ క్రౌడ్ పుల్లర్. అతను కూడా పెద్ద క్రౌడ్ పుల్లరు, ఒక సామాజిక వర్గాన్ని విపరీతంగా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటుని టర్న్ చేయలేకపోయాడు. ఇప్పుడు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్ అయినప్పటికీ కూడా, ఒక బలమైన కమ్యూనిటీని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒక సినిమాటిక్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ కూడా, దాన్ని ఓట్ల రూపంలో ఎంత మేరకు మలిచి టీడీపీ జనసేన అలయన్స్ కి ఓట్లు వేయించి ఆ అలయన్స్ ని గెలిపించగలుగుతాడు అనేటటువంటి ఒక ప్రశ్నని మనం ఇక్కడ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈసారి మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో వైఎస్ఆర్ ఫ్యాక్టర్ మీద ఎన్నిక జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఈసారి ఆ పార్టీకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వైఎస్ ఫ్యాక్టర్ ని మళ్ళొకసారి రివైవ్ చేస్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పార్టీకి ఒక ఫ్యాక్టర్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక మీరు చెప్తున్నటువంటి కుటుంబ తగాదాలు ఏంటి అని అంటే, మీరు మొత్తం భారతదేశ రాజకీయాల్లో కుటుంబ తగాదాలు అన్ని పార్టీలు ఉన్నాయండి. ఉదాహరణకు మన గాంధీ కుటుంబంలోనే సోనియా గాంధీ ఒకవైపు ఉంటారు, మేనకా గాంధీ ఒకవైపు ఉంటారు. మీకు కర్ణాటకకు వచ్చేసరికి దేవగౌడ కుమారులలో ఇద్దరు పడదు, అక్కడ కుమారస్వామికి పడదు, రేవణ్ణకు పడదు. మీరు చాలా రాజకీయ పార్టీలో మీరు తమిళనాడులో చూసేసరకు కరుణానిధి కుటుంబంలో అళగిరికి పడదు, స్టాలిన్ కి పడదు, అళగిరి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరకు మీరు షర్మిల ఫ్యాక్టరు, షర్మిల ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. షర్మిల ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్. తెలంగాణలో పార్టీ పెట్టి ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయకుండా పార్టీని మూసివేసి ఒక విఫలమైనటువంటి రాజకీయ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతుంది. ఆ ఫ్యాక్టర్ పనిచేయదనేటటువంటి విషయం. రెండోది, మీరు చూడండి, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఫైట్ ఉండదు. అట్లా ఉంటే మీరు అన్నట్టు రాజకీయ పోలరైజేషన్ మారుతుంది. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడుకి పోటీ ఉన్నటువంటి క్రమంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ అభిమానులు అందరూ పోయి షర్మిల వైపుకు వెళ్తే షర్మిల పార్టీ గెలుస్తుందా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ అభిమానులు టర్న్ అవుతారా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా కాంగ్రెస్ 2% ఓట్లకే పరిమితమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆ పార్టీలో ఎవరైనా చేరతారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ నిరాకరించబడినటువంటి ఎమ్మెల్యేలు, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, టికెట్ రానటువంటి వాళ్ళు షర్మిల వైపుకు వెళ్తే మీకు చంద్రబాబు నాయుడుకి వచ్చే లాభం ఏంటి? ఒకవేళ షర్మిల లేకపోతే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైపుకు వెళ్తారు కదా. కాబట్టి ఈ కోణంలో మనం చూసినప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోవటం అని అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వస్తుంది కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది కదా. కాబట్టి ఎలక్షన్ అంటే ప్రతి చిన్న అంశం కూడా ప్రభావితం చూపించేటటువంటి అంశమే. మీరు చూడండి, శ్రీకాంత్ ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 11 మందికి మొదటి దాంట్లో చేంజ్ చేశారు, తర్వాత 28 మందికి చేంజ్ చేశారు, ఇప్పుడు ఒక 29 మందిని చేంజ్ చేస్తున్నారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గుంటూరుకు వచ్చేసరకు ఒక ముస్లిం కి రెండు చోట్ల ముస్లింకి టికెట్ ఇచ్చారు. అంటే ముస్లిం ప్రయారిటీని పెంచుతున్నాడు, బీసీల ప్రయారిటీని పెంచుతున్నాడు ప్రతి చోట కూడా. ఇప్పుడు మీరు చూడండి, మంగళగిరిలో ఎవరికి టికెట్ ఇస్తున్నారు? గంజి చిరంజీవికి ఇస్తున్నారు, బీసీకి టికెట్ ఇస్తున్నారు. మీకు కుప్పంలో ఎవరికి టికెట్ ఇస్తున్నారు? బీసీకి టికెట్ ఇస్తున్నారు. కదిర్లో ఎవరికి టికెట్ ఇచ్చారు? ముస్లింకి టికెట్ ఇచ్చారు, రెడ్డిని మార్చి. కాబట్టి మీరు బీసీని ప్రయారిటీగా చేస్తున్నారు, ముస్లింని ప్రయారిటీగా చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డది. దిస్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుగానే ఉన్నాడు, ఖచ్చితంగా ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ రేపటి ఎన్నికల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. షర్మిల ఫ్యాక్టర్ ఈజ్ అ వెరీ మైన్యూర్. కాంగ్రెస్ పార్టీ షర్మిల బాణం వంగిపోయిన బాణం అనేది, ఆ బాణం తోటి కాంగ్రెస్ పార్టీకి వదిలేటటువంటి లాభం ఏమీ లేదు. లాభం లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని షర్మిల కూడా చీలిస్తే అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డికే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం అని మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడే చెప్పాడు. కానీ విజయమ్మ స్టాండ్ నాకు తెలిసి కొడుకు వైపే ఉంటుంది, కూతురు వైపు ఉండదు. తెలంగాణలో కూతురు పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే సపోర్ట్ చేసింది. ఆంధ్రాకి వస్తే ఒకవేళ విజయమ్మ షర్మిల వైపు ఉంటే అది అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడుకు లాభం.
చంద్రబాబు నాయుడుకి లాభం వచ్చే పని విజయమ్మ చేస్తారా? ఆ కల్లో కూడా చేయదు. కాబట్టి విజయమ్మ సపోర్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుగానే ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. డన్. లెట్స్